संक्रांति त्योहार के लिए हैदराबाद से 12 लाख गाड़ियों की रवानगी का इम्कान। विजयवाड़ा हाईवे पर खुसूसी निगरानी, पुलिस से ड्रोन्स का इस्तेमाल। वजीर इमारत व शवारे कोमटिरेड्डी वेंकट रेड्डी ने कहा कि संक्रांति तातीलात के सिलसिले में हैदराबाद से आंध्र प्रदेश के आबाई मकामात को तकरीबन 12 लाख गाड़ियों से रवानगी का इम्कान है। उन्होंने कहा कि गुज़िश्ता साल हैदराबाद से 9 लाख गाड़ियां आंध्र प्रदेश के लिए रवाना हुई थीं, जबकि जारिया साल 12 लाख गाड़ियों की रवानगी का इम्कान है। उन्होंने हैदराबाद से विजयवाड़ा जाने वाले रास्ते पर मौजूद टूल गेट्स पर खुसूसी तवज्जो की हिदायत दी। उन्होंने कहा कि किसी भी टोल गेट पर गाड़ियों की कतार बनने ना पाए। संक्रांति त्योहार के सिलसिले में गुज़िश्ता 2 दिनों से तेलंगाना से आबाई मकामात को रवानगी का आगाज हो चुका है। उन्होंने कहा कि हर 20 किलोमीटर के फासले पर एम्बुलेंस गाड़ियों को तैनात किया जाएगा। मुसाफिरीन की रहनुमाई के लिए टोल फ्री हेल्पलाइन नंबर जारी किया गया है। इसी दौरान पुलिस ने कौमी शाहराह 65 पर संक्रांति के रश से निपटने के लिए ड्रोन के जरिए निगरानी का फैसला किया है। तेलंगाना से हजारों खानदान त्योहार के लिए आंध्र प्रदेश को अपने आबाई मकामात रवाना हो रहे हैं। फेस्टिवल रश से निपटने के लिए पुलिस ने अहम मकामात पर ड्रोन निगरानी का फैसला किया है। पुलिस को इम्कान है कि रोजाना तकरीबन 15 से 20 हजार गाड़ियां हैदराबाद से विजयवाड़ा की समत रवाना होंगी। रवानगी और फिर त्योहार के बाद वापसी के मौके पर ट्रैफिक जाम की सूरत हाल से बचने के लिए ड्रोन के जरिए निगरानी का फैसला किया गया है। హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ వద్ద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాం. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్ కి తీసుకుంటే నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. గుంటూరులోకి ఏంటంటే మాకు అద్దంకి మా నల్గొండ బార్డర్ లో ఖాళీ ఉంటది. అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు, అది డబుల్ లైన్ రోడ్, 4 లేన్. ఆ రోడ్ కట్ అన్ని తీసుకుంటూ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. విజయవాడకు పోయేవాడు నేరుగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్ పేట దగ్గర, దూప్రాడ్ పేట దగ్గర బాటిల్ ఎక్స్ ఉంటే నేను రివ్యూ చేసిన నైట్ అన్ని కూల కొట్టేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ 8 days లో రోడ్డు కూడా వేయడం జరిగింది. ఒక 19 టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా వెలుగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ, ఎందుకంటే ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా, చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్ కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్, వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చే వాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయేకి 6 లేన్ వదిలిపెట్టాం. ఇది ఈ సంవత్సరం వరకు ఉంటది. 12-13 లక్షల వెహికల్స్ టోల్ గేట్ దగ్గర నిమిషం నిలబడుతుంది. అందుకని ఈ విధంగా ఫస్ట్ టైం ఆర్ఎండ్బి నేషనల్ హైవే మినిస్టర్ రివ్యూ చేసుకుని మొన్న పోయి కలెక్టర్, ఎస్పీ గారు అందరితో సీఎం గారికి చెప్తే సీఎం గారు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ ను కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా త్వరగా ఇళ్లకు పోయి హ్యాపీగా సంక్రాంతి పండుగ చేసుకొని వచ్చే విధంగా ప్రతి 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఒకటి క్రేన్స్ ఎక్కడన్నా వెహికల్స్ ఆగిపోతే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మొదటిసారి ప్రభుత్వం ఒక మినిస్టర్ గా నేను 30వ తారీఖు రోజే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకని అందరికి కూడా ఇస్తున్నాం. మీరు ఎక్కడున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినాం. మేము ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, యాక్సిడెంట్ అయ్యి సడన్ గా సిక్ అయినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే హెలికాప్టర్ లో పోయి కూడా వాళ్ళని పికప్ చేసే విధంగా అక్కడ తీసుకెళ్లి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 24 hours మా స్టాఫ్, మా పిఎస్లు అందరు కూడా అదే పని మీద ఈ వారం రోజులు, అంటే మధ్యలో 3 రోజులు ఎట్లా ఖాళీ ఉంటుంది, హైదరాబాద్ రోడ్డు ఖాళీ ఉంటాయి, హైవేలు ఖాళీ ఉంటాయి. ఈ 3 రోజులు కష్టపడని చెప్తున్నా. మధ్యలో 3 రోజులు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉండండి. హైవే మీద సిటీలో ట్రాఫిక్ ఉండదు. ఆ తర్వాత 3 రోజులు కష్టపడాలని మా ఆర్ఎండ్బి స్టాఫ్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వల్ల మీ ద్వారా కూడా